సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. మరి యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలనుకున్నా సరే ప్రత్యేకంగా హిందూ పేపర్లో ఎడిటోరియల్స్ మీద రీసెంట్గా ఎక్కువ టాపిక్స్ అయితే కవర్ అవుతున్నాయి. సో ఈరోజు మనము ప్రతిరోజు కూడా ఒక ఎడిటోరియల్ టచ్ చేసుకుంటూ ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. వీటికి సంబంధించినటువంటి ప్రత్యేక ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన కార్తికేయ ఐఎస్ అకాడమీ యాప్ ఉంటుంది. యాప్లో మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అదేవిధంగా ఆ డాక్యుమెంట్స్ అక్కడ అప్లోడ్ చేస్తాము, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లే స్టోర్లోకి వెళ్తే కార్తికేయ అకాడమీ టైప్ చేయగానే మీకు బ్లూ కలర్ వింగ్స్తో ట్యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. బోత్ టెలిగ్రామ్ అండ్ యాప్లో ఈ కంటెంట్ అయితే అందిస్తున్నామండి. చాలా క్వాలిటీగా కంటెంట్ ఉంటుంది. మీరు నో డౌట్ ఎట్ ఆల్ హ్యాపీగా ప్రిపేర్ అయిపోవచ్చు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే ఇదే కంటెంట్ని గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా కనిపించాయో కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం ఎడిటోరియల్ అనాలిసిస్లో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నామండి. ఆ టాపిక్ వచ్చేసి రీసెంట్గా న్యూస్లో ఒక పక్షి గురించి కనబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అది ఎలా ఉంటుంది? ఈ క్లైమేట్ యాక్షన్ వెర్డిక్ట్ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఏంటి అనేది ఎడిటోరియల్ ఆర్టికల్స్ అనమాట. అయితే ఇప్పుడు హిందూ పేపర్ ఆల్రెడీ ఇక్కడ క్లిప్పింగ్స్ కట్ చేసి నీట్గా పెట్టాను. హిందూ పేపర్లో చూడండి, ఏ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అండ్ ద క్లైమేట్ యాక్షన్ వెర్డిక్ట్. ఇదే ఆర్టికల్ మనకి చాలా సింపుల్గా ఫస్ట్ నేను ప్రిపేర్ చేసి చెప్పేస్తాను, తర్వాత మీరు కొంచెం టైం పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. ఇది ఆర్టికల్ని కవర్ చేయడానికి ముందు జనరల్ స్టడీస్ పేపర్ 3లో యూపీఎస్సీ ఆర్ గ్రూప్స్ మీరు ఏం ప్రిపేర్ అయినా ఎన్వైరన్మెంట్, కన్జర్వేషన్ అండ్ ఇంపార్టెంట్ స్పీసెస్ గురించి డెఫినెట్గా ఒక టచ్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, డిగ్రేడేషన్ గురించి ఈ ఆర్టికల్ అనమాట. యూపీఎస్సీ పర్స్పెక్టివ్ ఏంటంటే అండర్స్టాండింగ్ సుప్రీం కోర్టు రికగ్నేషన్ ఆఫ్ క్లైమేట్ రైట్స్, క్లైమేట్ హక్కుల గురించి. అలాగే ట్రాన్సిషన్ ఫ్రేమ్వర్క్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎన్వైరన్మెంటల్ జూరిస్ప్రుడెన్స్ అండ్ క్లైమేట్ గవర్నెన్స్ అనే సందర్భంలో చదువుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా సుప్రీంకోర్టు క్లైమేట్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ ఏమైనా ఉంటే సరే చదువుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టాపిక్ని అర్థం చేసుకోవడానికి ముందు 2020లో యూపీఎస్సీలో ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి అడిగారండి. ఆ క్వశ్చన్ ఇండియాస్ డెజర్ట్ గురించి. ఇండియాస్ నేషనల్ డెజర్ట్ ఎక్కడుందంటే, సో విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ డెజర్ట్ నేషనల్ పార్క్. ఇండియాస్ డెజర్ట్ నేషనల్ పార్క్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? మరి ఇండియాస్ డెజర్ట్ నేషనల్ పార్క్ ఏ ప్రాంతంలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్ కాస్త అడ్జసెంట్ గుజరాత్కి టచ్ చేస్తుంది అనమాట. ఇంకా చూస్తే ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 2 డిస్ట్రిక్ట్స్ ఉంటుంది. ఎస్, ఆ 2 డిస్ట్రిక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే దేర్ ఈజ్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ ఇన్సైడ్ ద పార్క్ అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ ఉంటుందన్నమాట. అదేంటో కూడా మనం చూద్దాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది న్యాచురల్ హ్యాబిటెంట్స్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. చూసారండి, ఇదే టాపిక్ 2020లో అడిగాడు. అంటే అప్పటి నుంచి గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ రాజస్థాన్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఎస్పెషలీ సోలార్ ప్యానల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్. ఒక సైడ్ ప్రభుత్వమేమో ఈ క్లైమేట్ యాక్షన్ ప్లాన్కి సంతకాలు చేస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఎట్లాగైనా సరే సో ప్యూర్ కరెంట్కి సంబంధించి, ప్యూర్ ఎనర్జీ, న్యాచురల్గా సంపాదించే ఎనర్జీ కోసమని కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని కన్జ్యూమ్ చేయకుండా ఎనర్జీని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. దానికోసమని ఈ సోలార్ కన్స్ట్రక్షన్స్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ సోలార్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆర్టికలే దీనికి సంబంధించింది. మరి అలా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి జరిగేటువంటి అన్యాయం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, దానివల్ల ఏం జరుగుతుంది డిస్కషన్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 and 3. నా ఇప్పుడు మన మెయిన్స్ టాపిక్ ఎలా ఉంటుందంటే చూద్దామండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రికగ్నిషన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అగైన్స్ట్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ అండ్ ద పొటెన్షియల్ రోల్ ఆఫ్ ది జస్ట్ ట్రాన్సిషన్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఫాస్టరింగ్ ఇంక్లూజివ్ క్లైమేట్ యాక్షన్ ఇండియా. సుప్రీంకోర్టు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన జడ్జిమెంట్స్ గురించి ఇక్కడ ఒక మెయిన్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. నా ఆర్టికల్ చూడండి. This article discusses about the Supreme Court recognition of a fundamental right against climate change impact. అంటే క్లైమేట్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వలన క్లైమేట్లో ఏమైనా మార్పులు వచ్చాయనుకోండి, ఆ మార్పులకు తగ్గట్టుగా ప్రతి భారతీయులకు కూడా ఒక ప్రాథమిక హక్కు ఉంటుందని, దాన్ని రక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దాని తగ్గట్టుగా సరైన ఫ్రేమ్వర్క్ని కూడా డిజైన్ చేయాలని ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు అనమాట. ఇది మొత్తం ఆర్టికల్ సార్. ఈ ఆర్టికల్లో ప్రధానంగా చూడండి, in the recent judgment, the Supreme Court of India has recognized the existence of fundamental right to be free from the adverse impact of climate change. The judgment has
garnered a significant attention from the environmentalist and mostly focuses only on its impacts on the protection of the Great Indian Bustard. ఇప్పుడు మొత్తం ఆర్టికల్ యొక్క సిగ్నిఫికెన్స్ అంతా కూడా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నౌ కమింగ్ టు ద కంటెంట్, ఈ ఫస్ట్ పేజ్లో చూసుకుంటే చాలండి, మిగతా అన్ని కూడా హెడ్డింగ్స్ ఇంపార్టెంట్. ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అండ్ ద గుజరాత్ ఆర్ హోమ్ టు ఏ క్రిటికల్లీ ఎండేంజర్డ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. నౌ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి ఒకసారి చూద్దామండి. రైట్ సార్, ఒకసారి ఆర్టికల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో నెక్ స్ట్రాంగ్ ఉంటుంది, పైన చిన్న బ్లాక్ కలర్లో ఒకటి ఉంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. So this article is related to Great Indian Bustard. At the same time, both the states also hold a significant potential for the development of solar and wind power energy in the states. అంటే ఒక పక్కన సోలార్ మరియు విండ్ పవర్స్ని డెవలప్ చేయాలి అంటే రాజస్థాన్ మరియు గుజరాత్ ప్రాంతంలో ఆ ప్రాంతాలు చాలా వరకు కూడా సఫిషియెంట్గా సూటబుల్గా ఉంటాయి అని ప్రభుత్వాలు వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారండి. బట్ 2019లో కొంతమంది పిటిషనర్స్ సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. అదేంటంటే బికాజ్ ఆఫ్ సోలార్ అండ్ విండ్ పవర్కి సంబంధించినటువంటి కేబుల్స్ కానవచ్చు, నెట్వర్క్ సంబంధించినవన్నీ కూడా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి థ్రెట్గా మారి అవి చనిపోతున్నాయి. సో ఇంటరిమ్ an order seeking on a ban of further construction of the solar and wind energy infrastructure and overhead power transmission lines linked to this. అంటే ఎప్పుడైతే ఈ పవర్ మరియు సోలార్ విండ్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ యొక్క లైన్స్ ఈ గ్రేట్ ఇండియన్ బస్ట్కి ఇబ్బంది కలిగిస్తున్నాయో అవి చనిపోతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిటిషనర్స్ కేసు ఫైల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కన్స్ట్రక్షన్ తాత్కాలికంగా ఆపండి ఒక జడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఫైనల్గా they argued that the power lines were hazard, causing a bustards to die due to the frequent collisions with the lines. In the decision of Supreme Court imposed a blanket ban on laying overhead power lines, include areas identified as a priority and potential areas for the busted conservation. ఈ బస్టర్డ్స్ ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్రాంతంలో మాత్రం అండర్లైన్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ పవర్ లైన్స్ వేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అండ్ కోర్టు కూడా దానికి సంబంధించిన ఆర్డర్ పాస్ చేయడం జరిగిందండి. బట్ గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేశారు. ఏంటంటే సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ చనిపోవడానికి కారణం అది కాదు, ప్రధానంగా దానికి సంబంధించిన కారణం ఏంటంటే పోచింగ్ ఒకటి జరుగుతోంది, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ జరుగుతోంది అండ్ ప్రెడిటేషన్. ఈ మూడు కారణాల వల్లనే తగ్గిపోతుంది తప్ప ఈ లైన్స్ వలన వాటికి ఇబ్బంది ఏమీ లేదు అని ప్రభుత్వం ఒక పిటిషన్ అయితే ఫైల్ చేయడం జరిగిందండి. సో ఈ ఆర్టికల్ మొత్తం అంతా కూడా ఒక పక్కన ప్రొటెక్షన్ ఆఫ్ ది గ్రేట్ ఇండియన్ బస్ట్ వర్సెస్ డెవలప్మెంటల్ ఇష్యూ, కన్జర్వేషన్ డెవలప్మెంట్ ఏది ముందుగా ఉంటుంది, కన్జర్వేషన్ ఆఫ్ ది యానిమల్స్ మేబీ బర్డ్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుందా, లేదంటే ప్రభుత్వము ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుందా, క్లైమేట్ చేంజ్లో భాగంగా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టాము కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అంటున్నారు. సో ద రైట్ అకార్డెడ్ జస్ట్ ట్రాన్సిషన్ ఫ్రేమ్వర్క్ అండ్ వే ఫార్వర్డ్ అండ్ ఐ హ్యావ్ గివెన్ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. It's the heaviest flying birds found in the Indian subcontinent అండి. సో IUCN ఇంటర్నేషనల్లీ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఈ ఇండియన్ గ్రేట్ బస్టర్డ్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ హిస్టారికలీ వైడ్ స్ప్రెడ్ అక్రాస్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఇట్స్ పాపులేషన్ ఈస్ డ్రాస్టికల్లీ డిక్లైన్ డ్యూ టు ద హ్యాబిటాట్ లాస్, హంటింగ్, కొలిజన్స్ విత్ ద పవర్ లైన్స్. గుర్తుపెట్టుకోండి సార్, ఇది ఎగ్జామినేషన్ ఆడడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఏరియా. రీసెంట్గా ఈ టాపిక్ మీద మనకి మెయిన్స్ క్వశ్చన్స్ తగిలే అవకాశం ఉంటుంది. అండ్ ఫండమెంటల్ రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ది అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్లో లీగల్ ప్రెసిడెంట్ అంటే ఏంటి, హ్యూమన్ రైట్స్ పర్స్పెక్టివ్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్, ఈ హెడ్డింగ్స్ ప్రధానంగా ఉపయోగించండి. డెఫినెట్గా మీ ఆన్సర్స్కి మినిమం 5 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయండి. మీరు ఒకసారి చూడండి సార్, క్వశ్చన్ అయితే ఇదేనండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ అండ్ ద పొటెన్షియల్ రోల్ ఆఫ్ ది జస్ట్ ట్రాన్సిషన్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఫాస్టరింగ్ ఇంక్లూజివ్ క్లైమేట్ యాక్షన్ ఇండియా. సో మీరు ఏం చేస్తారంటే 250 పదాలని 15 పదాల్లో రాసి నాకు పంపించండి. సో కార్తికేయస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేసినట్లయితే దాన్ని ఎవల్యూషన్ చేయడానికి ట్రై చేస్తాము. డెఫినెట్గా బెస్ట్ ఫీడ్బ్యాక్ అయితే అందిస్తామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ టుడేస్ ఆర్టికల్ ఈస్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అండ్ ద క్లైమేట్ యాక్షన్ వెర్డిక్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన కార్తికేయస్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ బ్యాచ్ రీసెంట్గా స్టార్ట్ చేసామండి. అండ్ ఈ రోజు నుంచి మొదలు పెట్టాము. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అన్నారో మెయిన్స్కి వాళ్ళందరూ కూడా కోచింగ్ తీసుకోవాలనుకుంటే కార్తికేయస్ అకాడమీ ఫోన్ నెంబర్ 6281250282 కాల్ చేస్తే మీకు మెయిన్స్కి బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో
తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మీ కోచింగ్ అందించడానికి ట్రై చేస్తున్నామండి. చాలా అద్భుతమైన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. ఇలాంటి ఆర్టికల్స్ ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి మీకు మన ఛానల్లో వస్తాయి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.